ప్రస్తుతం బంగారు రుణాల పనితీరుపై గత ఏడాది సెప్టెంబర్ 30న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. బంగారంపై రుణాలు, మూలం బంగారం మూల్యాంకనం ప్రక్రియ, డబ్బు వినియోగాన్ని పర్యవేక్షించడం, వేలం పాటల పారదర్శకత, రుణం నుంచి విలువలో నిష్పత్తి లోపాలను ఆ సమయంలో తన నివేదికలో హైలైట్ చేసింది ఆర్బీఐ. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు అందించే బంగారు రుణాలపై ప్రస్తుతం తిరిగి చెల్లింపులు బుల్లెట్ మాదిరిగా అవలంబిస్తున్నాయని పేర్కొంది. అంటే లోన్ తీసుకున్న కస్టమర్ ప్రతి నెల దాని వడ్డీని మాత్రమే చెల్లిస్తారు. అయితే పూర్తి రుణం మొత్తాన్ని చెల్లించిన తర్వాతే వారి నగలు వారికి తిరిగి ఇస్తారు. అయితే వినియోగదారుడు కోరుకుంటే ఇతను మాధ్యోపాక్షిక చెల్లింపులు కూడా చేసుకోవచ్చు. ప్రస్తుత బంగారు రుణాలు నమూనా బ్యాంకులతో పాటు సామాన్య ప్రజలకు కూడా ప్రమాదకరమని రిజర్వ్ బ్యాంక్ భావిస్తుంది. డిఫాల్ట్ కారణంగా సాధారణంగా కస్టమర్లు తమ నగలను బ్యాంకు నుంచి రిడీమ్ చేసుకోలేకపోతున్నారని తెలిపింది. బ్యాంకు కూడా వారి రుణం చెల్లించడంలో డిఫాల్ట్ అయ్యే ప్రమాదం ఉందని తెలిపింది. రుణాలపై ఈఎంఐ విధానం. ఇదిలా ఉండగా బంగారు రుణాలపై హోమ్ లోన్స్ వంటి ఈఎంఐ విధానాన్ని ఏర్పాటు చేయడం మంచిదని, ఇది సామాన్యులకు బంగారంపై తీసుకున్న రుణాలపై తిరిగి చెల్లించడంలో సులభతరం అవుతుందని, ఇలాంటి సమయంలో డిఫాల్ట్ వంటి పరిస్థితి ఉండదని ఆర్బీఐ భావిస్తుంది. ప్రస్తుతం బంగారం రుణాలు బంగారం ధరలు హెచ్చుతగ్గులపై ఆధారపడి ఉంటుంది. బంగారం ధరలు తగ్గుతో లోన్ మొత్తం తగ్గే అవకాశాలు ఉంటాయి. బంగారంపై ధరలు పెరిగినట్లయితే వినియోగదారులు తమ ఆభరణాలకు తక్కువ విలువను పొందుతారు. ఎందుకంటే వారు పొందే లోన్ మొత్తం పాత బంగారం ధరలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి.